చాలామంది నాతో చెప్పారు, ఆ ఫోన్లో మీ వాక్యం విని మీ మెసేజ్ విని నేను దేవుని కనెక్ట్ అయ్యి ఇప్పుడు దేవుని కృపను బట్టి బలంగా ఉన్నాను అన్న. వందనాలు నాయన అనుకుంటా. కొంతమందిని చూస్తే సంతోషం కలుగుతుంది, కొంతమందిని చూస్తే బాధ కలుగుతుంది. సెల్ ఫోన్ లైన్లోకి వచ్చిన కొంతమంది భక్తి చెడిపోయింది, దేవునితో గడిపే సమయం పోయింది. అందుకే దేవునితో సమయం ఎక్కువ లేనందున సంవత్సరాల తరబడి తన్నులాడుతున్నారు. ఓపెన్గా చెప్తున్నా, సమస్యలతో సంవత్సరాల తరబడి గుంజులాడుతూ ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు. యేసయ్య సంవత్సరాల తరబడి పోరాడా? అపోస్తలులు సంవత్సరాల తరబడి పోరాడారా సమస్యలతో? క్షణాలే, నిమిషాలే. మొండి సమస్యలు కూడా క్షణాలలో వాళ్ళని వదిలిపోయినాయి, నిమిషాలలో వదిలిపోయినాయి. కారణం, వారు దేవునితో ఉండటం నేర్చుకున్నారు. అపోస్తలులు నేర్చుకున్నారు, ప్రభు చేశాడు ఆ పని. పాత నిబంధన ప్రవక్తలు చేశారు, భక్తులు చేశారు. ఇది మీరు గ్రహించి మీ పందాన్ని మార్చుకొని ప్రాచీన పురుషుని జయిస్తూ నవీన స్వభావాన్ని ధరించుకుంటూ దేవుని పరిశుద్ధాత్మ మన లోపలికి ప్రవేశపెట్టేటువంటి ఆ జీవజలముతో నింపుకుంటూ ఆత్మ విషయమై బలము నొందిన వారమై దేవునితో గడపడం నేర్చుకుందాం, దేవుని శక్తిని పొందుకుందాం, పోరాడదాం. అదేదో డబ్బిచ్చితే వచ్చేది కాదండి, లేకపోతే ఇంకొక రకంగా ఏదో మర్యాదలు చేస్తే వచ్చేది కాదండి. మనం ప్రభు పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిని గోజాడితే వచ్చేది శక్తి. దేవునితో సత్సంబంధాన్ని ఏర్పరచుకుంటే మెయిన్ లైన్తో వెళ్ళి వైర్ కనెక్ట్ కావాలి. సర్వీస్ వైర్ ఏదైతే ఉందో మెయిన్ వైరు, అది మెయిన్ లైన్తో కనెక్ట్ అవ్వాలి. దానిలో నుంచి 2 వైర్లు డివైడ్ అవుతాయి. 2 వైర్లలో ఒకటేమో మెయిన్ ఉంటుంది, ఒకటేమో ఎత్తది ఉంటుందా? ఏదో మీరే చెప్పండి. కానీ ఒకటైతే నిజం, ఒక్కటే సర్వీస్ వైర్ వెళ్ళి దానికి తాకుతుంది, అందులోంచి శక్తి సరఫరా అయి మొత్తాన్ని తిప్పిద్ది. నాకు నేర్పాడు దేవుడు. ఒరే, ఈ ఫ్యానుల్లాగా మనుషులు ఉన్నారు అనుకోరా. ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి తిరగాలంటే, ఒకడు మెయిన్ సర్వీస్ వైర్ లాగా, ఒకడు మెయిన్ వైర్ లాగా ఉండి నాతో సంబంధం ఏర్పరచుకుంటేనే ఈ ఫ్యాన్లు విద్యుత్ శక్తితో తిరిగినట్టు నీలో నుండి స్రవించే శక్తి ద్వారా బిడ్డలందరూ నడిపించబడతారు. నువ్వు నాతో సంబంధాన్ని తెంచుకున్నావు అనుకో, ఫ్యాన్లు ఉండటానికి కనపడతాయి కానీ తిరగవరా. అలాగే వ్యక్తులు ఉండటానికి ఉంటారు కానీ ఫలించరు, నిష్ఫలులైపోతారు, జాగ్రత్త అని చెప్పాడు. అన్న, నేను కొన్ని సమస్యలతో వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి పోరాడుతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కొన్ని సమస్యలు ఉన్నాయన్న, నాకు ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి, వాటితో నేను నెలల తరబడి, సంవత్సరాల తరబడి, వారాల తరబడి పోరాడుతున్నాను, వాటి వల్ల నేను సఫర్ అవుతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏముంది, మిగిలిన వాళ్ళకి ఏం లేవా? ఉంటే చేతులు ఎత్తండి. ఏముంది, సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? రైట్. వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి సఫర్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? క్షణాల్లో కదా, నిమిషాల్లో కదా డీల్ అవ్వాల్సింది. యేసు ప్రభుకి కానీ, అపోస్తలులకు కానీ, పాత నిబంధనల ప్రవక్తలకు కానీ, భక్తులందరికీ కూడా సమస్యలు క్షణాలతో డీల్ అయిపోయినాయి కదా, నిమిషాలతో డీల్ అయిపోయినాయి కదా. మరి ఎందుకని మనం ఎందుకు చెప్పనా? ఇప్పుడు నేను అక్కడ ఎత్తు కుర్చీ ఒకటి వేసుకొని ఆ ఫ్యాన్ నేనే తిప్పాను అనుకో, ఎన్ని సంవత్సరాలు తిప్పితే గాలి రావాలి కిందకి? అట్టుంది మన బతుకు. పట్టుకోవాల్సినోడు పట్టుకోవాలి, కార్యాన్ని నెరవేర్చాల్సినోడు నెరవేర్చాలి, కదలాల్సినోడు కదలాలి మన కోసం. ఆయన కదలాలంటే మనం పని చాలించాలి. మనం పని చేసినంత వరకు దేవుడు సరే పా అంటాడు. పరిగెత్తుతున్నావు కదా తెగ పొద్దున్న నుంచి, నిద్ర లేవగానే పరిగెత్తున్నావు కదా సరిపో అంటాడు. నిద్ర లేవగానే పరిగెత్తాల్సింది అటు కాదు, ఆయన పాదాల దగ్గరికి పరిగెత్తాలి. ఆయన పాదాల దగ్గర సాష్టాంగ పడి ఆయనను కదిలించడం నేర్చుకోవాలి. అక్కడ సఫలం కావాలి మనం. ఆయన కదలాలి, అప్పుడు నీ కొండలాంటివి కూడా డీల్ అయిపోతాయి.
దేవుణ్ణి కదిలించటం నేర్చుకోవాలి.